నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. దీఘనికాయలో శ్రామణ్య ఫలసూత్రంలో ఇంతకుముందు మనము భిక్షువు 5 నివారణాలను అంటే ధ్యానానికి ఏకాగ్రతకు అవరోధము ఆటంకం కలిగించేటువంటి 5 నివారణాల గురించి చెప్పుకున్నాం. ఆ తర్వాత ఈరోజు చెప్పుకుందాం. మొదటి ధ్యానం. అతడు కామాల నుండి విడివడి అకుశల ధర్మాల నుండి విడివడి సవితర్క సవిచారాలతో ఏకాంతంతో కలిగిన ప్రీతి సుఖాలు కల ప్రథమ ధ్యానాన్ని పొంది విహరిస్తాడు. అతని శరీరము ఏకాంతం వలన కలిగిన ప్రీతి సుఖంతో తడిసిపోతుంది. అతని శరీరంలోని ఏ భాగము వివేకం వలన కలిగిన ఆ ప్రీతి సుఖంతో స్పర్శించబడకుండా ఉండదు. ఇప్పుడు ఈ జన్మలో ఒక భిక్షువు పొందేటువంటి ఒక శ్రమణుడు పొందేటువంటి ఫలాన్ని గురించి భగవానుడు చెప్తూ ఉన్నాడు. ఇది అంతా చచ్చిపోయిన తర్వాత ఏదో పరలోకంలో పొందేటువంటి సుఖము కాదు. ఇక్కడే బ్రతికి ఉన్నప్పుడే ఈ శరీరంలో ధ్యానంతో అనుభవించేటువంటి సుఖం. ఆ నివారణాల నుండి దాటినటువంటి భిక్షువు కామాల నుంచి కోరికల నుంచి విడివడి పాపధర్మాల నుంచి విడివడి సవితర్క సవిచారాలతో వివేకంతో అంటే ఏకాంతంతో కలిగిన ప్రీతి సుఖాలు కల ప్రథమ ధ్యానాన్ని పొంది విహరిస్తాడు. ఇందులో మొదటి ధ్యానంలో వితర్కము విచారము 2 ఉంటాయి కాబట్టి సవితర్కము సవిచారము అన్నాడు. మనం ఇంతకుముందు విశుద్ధి మార్గంలో చెప్పుకున్నాం ఈ వితర్కం అంటే ఏమిటి, విచారం అంటే ఏమిటి అని. ఒక పాత్రను మనము తోముతూ ఉన్నప్పుడు ఆ పాత్రను పట్టుకున్న చేయి వంటిది వితర్కము, ఆ శుభ్రం చేసే ఇంకొక చేయి వంటిది విచారము అని. ఆ విధంగా వితర్కంతో విచారంతో ఏకాంతంలో కలిగిన ప్రీతి సుఖము కల మొదటి ధ్యానాన్ని పొంది భిక్షువు విహరిస్తాడు. అతని శరీరము ఏకాంతం వలన కలిగిన ప్రీతి సుఖంతో తడిసిపోతుంది. అతని శరీరంలోని ఏ భాగము కూడా ఏకాంతం వలన కలిగిన ఆ ప్రీతి సుఖంతో స్పర్శించబడకుండా ఉండదు. దీనికి ఒక చక్కని ఉపమానము చెప్తాడు భగవానుడు. మహారాజా, సమర్థుడైన దక్షుడైన మంగలి లేదా మంగలి సహాయకుడు, మంగలి అంటే ఇక్కడ స్నానం చేయించే వ్యక్తి అని, మంగలి సహాయకుడు కంచు పాత్రలో స్నానచూర్ణాన్ని పోసి నీటిని పోస్తూ పోస్తూ తడిపి ముద్ద చేస్తాడు. సాయంత్రం ఒక చుక్క కూడా బయటకు పోకుండా ఆ స్నానపిండాన్ని నూనెతో చక్కగా తడుపుతాడు. అదేవిధంగా మహారాజా, భిక్షువు శరీరము వివేకం వలన కలిగిన ప్రీతి సుఖంతో నిండిపోతుంది, పొర్లిపోతుంది. అతని శరీరంలో ఏ భాగము ఏకాంతం వలన కలిగిన ప్రీతి సుఖంతో స్పర్శింపబడకుండా ఉండదు. ఇది కూడా మహారాజా ఈ జన్మలోనే పొందే శ్రామణ్య ఫలమే. ఇది ఇంతకు ముందరి దానికన్నా గొప్పది, ఉత్తమమైనది. అంటే పూర్వకాలంలో ఈ స్నానం చేయించే వాళ్ళు మంగలి బహుశా ఆ పని చేసేవాడేమో. అతను సబ్బును తయారు చేసేవాడు. ఇప్పుడు మనము బజార్లో కొనుక్కొచ్చుకునే సబ్బులో కూడా ఎక్కడ మనము తాగి చూసినా దాంట్లో చమురు ఉంటుంది. స్నానం సబ్బులో చమురు లేకుండా ఆ సబ్బు ఉండదు. ఆ సబ్బు యొక్క ఏ భాగాన్ని మనము పరిశీలించి చూసినా ఈ చమురు అనేది కనిపిస్తూ ఉంటుంది స్నానం సబ్బులో. అదేవిధంగా భిక్షువు యొక్క శరీరము ఈ ఏకాంతం వలన కలిగిన ప్రీతి సుఖంతో నిండిపోతుంది. అంటే ఆ ప్రీతి సుఖంతో నిండిపోయినటువంటి భాగము
ఏది అతని శరీరంలో ఉండదు అని. ఏ విధంగా అయితే సబ్బులో ఎక్కడ చూసినా చమురు ఉంటుందో ఆ విధంగా ఇతని శరీరంలోని అన్ని భాగాలు కూడా ప్రీతి సుఖంతో స్పర్శింపబడి ఉంటాయి. ఇది కూడా శ్రమణత్వం వలన లభించేటువంటి ఫలమే. ఇది ఇంతకు ముందరి దానికన్నా గొప్పది, ఉత్తమమైనది. ఇది మొదటి ధ్యానం గురించి. తర్వాత రెండవ ధ్యానము. ఇంకా ఆ తర్వాత మహారాజా భిక్షువు వితర్క విచారాలు ఉపశమించగా తన లోపల ప్రసన్నమైన చిత్తము ఏకాగ్రతను పొందగా భిక్షువు అవితర్క అవిచార సమాధి నుండి కలిగే ప్రీతి సుఖాన్ని ఇచ్చే రెండవ ధ్యానాన్ని పొంది ఉంటాడు. అతని శరీరము ఆ సమాధి వలన కలిగే ప్రీతి సుఖంతో నిండిపోతుంది, పొర్లిపోతుంది. అతని శరీరంలో ఏ భాగము సమాధి వలన కలిగిన ప్రీతి సుఖంతో స్పర్శింపబడకుండా ఉండదు. ఇప్పుడు రెండవ ధ్యానాన్ని గురించి చెబుతూ ఉన్నాడు. ఇందులో ఈ ప్రయత్నము, ఇప్పుడు ఏకాగ్రత కోసము ప్రయత్నించినప్పుడు వితర్కము విచారము మొదటి స్థితిలో ఉండేవి. కానీ సాధకుడి యొక్క ఏకాగ్రత ఇంకా పెరిగిన తర్వాత అతను రెండవ స్థితిలోకి ప్రవేశిస్తాడు. అప్పుడు వితర్క విచారాలు అక్కడ ఉండవు. అంతకు పై స్థితిలోకి అతను వెళ్తాడు. ఆ విధంగా తన లోపల ప్రసన్నమైన చిత్తము ఏకాగ్రతను పొందగా భిక్షువు అవితర్క అవిచార సమాధి, అంటే వితర్క విచారాలు లేనటువంటి సమాధి నుండి కలిగే ప్రీతి సుఖాన్ని ఈ రెండవ ధ్యానంలో పొందుతాడు. ఇంతకుముందు చెప్పుకున్నట్టే ఈ సుఖంతో అతని శరీరం అంతా నిండిపోతుంది, పొర్లిపోతుంది. ఆ శరీరంలోని ఏ భాగం కూడా ఈ సమాధి వలన కలిగిన ప్రీతి సుఖంతో స్పర్శింపబడకుండా ఉండదు అని. మహారాజా తన లోపలే ఊటగల ఒక లోతైన సరస్సు ఉంటుంది. ఇది చక్కని ఉపమానం. సాధారణంగా లోకంలో అందరూ పొందేటువంటి, అంటే సామాన్య జనులు పొందేటువంటి సుఖాలు, ఇంతకుముందు అజాతశత్రువు బుద్ధునితో చెప్పినటువంటి వ్యక్తులందరూ పొందేటువంటి సుఖాలు అవి బయట నుంచి ఇంద్రియ ద్వారాల ద్వారా మనసులోకి ప్రవేశిస్తాయి. కానీ ఇక్కడ అందుకు విరుద్ధంగా బయట నుంచి ఏ ఇంద్రియ విషయ సుఖము రాకున్నా కూడా తన అంతరంగంలోనే ఒక భిక్షువు ఈ రెండవ ధ్యాన సమాధిలో గొప్ప సుఖాన్ని, ఆనందాన్ని అనుభవిస్తాడు. దాని గురించి భగవానుడు చెప్తూ ఉన్నాడు. మహారాజా తన లోపలే ఊటగల ఒక లోతైన సరస్సు ఉంటుంది. అంటే ఆ ఊట భూమిలో నుంచి ఆ సరస్సులోకి ఉంటుంది. అందులో తూర్పు దిక్కు నుండి ఏ ప్రవాహము వచ్చి పడదు. దక్షిణ దిక్కు నుండి, పశ్చిమ దిక్కు నుండి, ఉత్తర దిక్కు నుండి కూడా ఏ ప్రవాహము వచ్చి పడదు. సకాలంలో వాన కూడా పడదు. ఏ దిక్కు నుంచి ఏ ప్రవాహము వచ్చి ఆ సరస్సులో కలవదు. ఇంకా సరైన కాలంలో వాన కూడా పడదు. అంటే పైనుంచి వాన కురవదు, 4 దిక్కుల నుంచి ఏ ప్రవాహము వచ్చి దాంట్లో కలవదు. ఆ సరస్సు లోపలి నుండే జలధార ఊరి దానిని చల్లని నీటితో నింపివేస్తుంది. ఆ లోపల నుంచే ఆ ఊట, ఆ జలధార ఊరి దాన్ని చల్లని నీటితో నింపేస్తుంది. ఆ సరస్సులో ఏ భాగము చల్లని నీటితో తాకబడకుండా ఉండదు. అదేవిధంగా మహారాజా భిక్షువు యొక్క ఈ శరీరము సమాధి వలన కలిగిన ప్రీతి సుఖంతో నిండిపోతుంది, పొర్లిపోతుంది. అతని శరీరంలో ఏ భాగము సమాధి వలన కలిగిన ప్రీతి సుఖంతో తాకబడకుండా ఉండదు. ఇది కూడా మహారాజా ఈ జన్మలోనే పొందే సామాన్య ఫలమే. ఇది ఇంతకు ముందరి దానికన్నా గొప్పది, ఉత్తమమైనది.
బయట నుంచి ఏ సుఖము అందనప్పటికీ తన అంతరంగంలోనే ధ్యానం వలన ఏ విధంగా అయితే సరస్సులో అడుగు నుండి చల్లని నీటి ఊట ఆ సరస్సును చల్లని నీటితో నింపివేస్తూ ఉన్నదో ఆ విధంగా తన అంతరంగం నుంచి ఈ ఉత్తమమైనటువంటి ప్రీతి సుఖాన్ని భిక్షువు అనుభవిస్తూ ఉంటాడు. ఇది కూడా ఈ జన్మలోనే పొందే సామాన్య ఫలమే. ఇది ఇంతకు ముందరి దానికన్నా గొప్పది, ఉత్తమమైనది కూడా. మూడవ ధ్యానం. ఇంకా మహారాజా, భిక్షువు ప్రీతి నుండి విరాగాన్ని పొంది ఉపేక్షకుడై ఎరుకతో తెలివితో కాయసుఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఆర్యులు అతని గురించి ఉపేక్షకుడు, స్మృతిమంతుడు, సుఖవిహారి. మూడవ ధ్యానం యొక్క విశేష లక్షణాలు ఏమిటి? ఉపేక్ష వహించి ఉంటాడు. తర్వాత సమత్వ బుద్ధితో ఉండటం అన్నమాట. ఉపేక్షకుడు అంటే సమత్వ బుద్ధితో ఉండటం. తర్వాత ఎరుకను కలిగి ఉంటాడు, సుఖంగా ఉంటాడు. ఇతను ఆ ప్రీతి నుండి విరాగాన్ని పొందుతాడు. ఉపేక్ష దేని నుంచి? ఆ ప్రీతి సుఖము నుంచి ఉపేక్షను పొంది విరాగి అయి తెలివితో ఎరుకతో కాయసుఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఇది మూడవ ధ్యానంలో అతను పొందేటువంటి సుఖము. అతని ఈ శరీరము ప్రీతిరహిత సుఖంతో నిండిపోతుంది. ఇంతకు ముందరు 2 ధ్యానాల్లో పొందినటువంటి సుఖము ప్రీతితో కూడినటువంటిది, కానీ ఇది ప్రీతి లేనటువంటి సుఖం. దానితో అతని శరీరము నిండి పొగిలిపోతుంది. అన్ని భాగాలు కూడా దానితో తాకబడి ఉంటాయి. మహారాజా, ఒక కలువపూల చెరువు లేదా ఎర్ర కమలాల చెరువు లేదా తెల్ల కమలాల చెరువు ఉంటుంది. వాటిలో ఒక కలువ లేదా ఒక ఎర్ర కమలము లేదా ఒక తెల్ల కమలము నీటిలో పుట్టి నీటిలో పెరిగి నీటిలోనే పుష్టిని పొంది తల వరకు నీటిలోనే మునిగి ఉన్నదనుకో, దాని మొదలు వరకు అన్ని భాగాలు చల్లని నీటిని తాకకుండా ఉండవు. అదేవిధంగా మహారాజా, భిక్షువు శరీరము ఈ ప్రీతిరహిత సుఖంతో నిండిపోతుంది, పొర్లిపోతుంది. అతని శరీరంలో ఏ భాగము ఈ సుఖంతో తాకబడకుండా ఉండదు. మహారాజా, ఇది కూడా ఈ జన్మలోనే లభించే సామాన్య ఫలమే. ఇది ఇంతకు ముందరి దానికన్నా గొప్పది, ఉత్తమమైనది. ఇక్కడ భగవానుడిచ్చిన ఉపమానం మూడవ ధ్యానంలో లభించే సుఖానికి ఒక ఉపమానము చెప్పిండు భగవానుడు. ఒక కలువ పూల చెరువు లేదా ఎర్ర కమలాలు తెల్ల కమలాల చెరువు ఉంటుందనుకో, దాంట్లో ఒక కలువ పువ్వు లేదా ఎర్ర కమలము లేదా తెల్ల కమలము నీటిలో పుట్టి నీటిలో పెరిగి నీటిలోనే పుష్టిని బలాన్ని పొంది తల వరకు నీటిలోనే మునిగి ఉన్నదనుకో, అప్పుడు దాని సమస్త అంగాలు ఆ చల్లని నీటిలోనే మునిగి ఉంటాయి కదా. చల్లని నీరు తాకకుండా దాని ఏ అవయవము ఉండదు. అదేవిధంగా భిక్షువు యొక్క శరీరము ప్రీతి లేనటువంటి ఈ సుఖంతో నిండి పొర్లిపోతుంది. ఇది కూడా ఈ జన్మలో లభించే సామాన్య ఫలమే. ఇది ముందరి దానికన్నా గొప్పది, ఉత్తమమైనది. ఆ తర్వాత 4వ ధ్యానం. ఇంకా మహారాజా, భిక్షువు సుఖం పోగా దుఃఖం పోగా సౌమనస్య దౌర్మనస్యాలు ముందే అస్తమించగా అదుఃఖం అసుఖము స్మృతి పరిశుద్ధము అయిన 4వ ధ్యానాన్ని పొందుతాడు. ఇక 4వ ధ్యానం యొక్క విశేషణాలు ఏమిటి? అదుఃఖం అసుఖము పరిశుద్ధమైనటువంటి సతి ఎరుక. ఇతను ఈ సుఖము దుఃఖము సంతోషము అసంతోషము ముందే నశించగా సుఖ దుఃఖాలు లేనటువంటి పరిశుద్ధమైన ఎరుక కలిగిన ఉన్నటువంటి
4వ ధ్యానాన్ని పొందుతాడు. అతడు ఈ శరీరాన్ని పరిశుద్ధమైన మనస్సుతో నిర్మలం చేసి కూర్చుంటాడు. అతని శరీరంలో ఏ భాగము పరిశుద్ధమైన మనస్సుతో వ్యాపించబడకుండా ఉండదు. 3వ ధ్యానంలో ప్రీతి లేని సుఖము, మొదటి 2 ధ్యానాల్లో ప్రీతి సహిత సుఖము, 4వ ధ్యానంలో పరిశుద్ధమైనటువంటి మనస్సు. అంటే మనస్సు 4వ ధ్యానంలో పరిశుద్ధంగా నిర్మలంగా తెల్లని వస్త్రంలాగా ఉంటుంది అని. మహారాజా, ఒకడు తెల్లని వస్త్రంతో తల వరకు ముసుగు వేసుకొని కూర్చున్నాడనుకో, అప్పుడు అతని శరీరంలో ఏ భాగము తెల్లని వస్త్రంతో కప్పబడకుండా ఉండదు. అదేవిధంగా మహారాజా, భిక్షువు ఈ శరీరాన్ని పరిశుద్ధమైన మనస్సుతో నిర్మలం చేసి కూర్చుంటాడు. అతని శరీరంలో ఏ భాగము పరిశుద్ధమైన మనస్సుతో వ్యాపించబడకుండా ఉండదు. మహారాజా, ఇది కూడా ఈ జన్మలో లభించే శ్రామణ్య ఫలమే. ఇది ముందరి వాటికన్నా గొప్పది, ఉత్తమమైనది. 4వ ధ్యానంలో పరిశుద్ధమైన మనస్సు, 3వ ధ్యానంలో ప్రీతిరహిత సుఖము, 2వ ధ్యానంలో వితర్క విచారాలు లేనటువంటి ప్రీతి సుఖము, మొదటి ధ్యానంలో సవితర్క సవిచారాలతో ఏకాంతంలో కలిగేటువంటి ప్రీతి సుఖము. ఇవి ఈ 4 స్థితులు. ఇవన్నీ కూడా ఒకదానికంటే ఒకటి ఉత్తమమైనవి. మొదటి దానికంటే 2వది, దానికన్నా 3వది, దానికన్నా 4వది. ఈ విధంగా ఒక భిక్షువు ఈ జన్మలోనే ఇన్ని రకాల సుఖాలని అనుభవించగలుగుతాడు అని. ఇంకా ఉన్నది ఈ పూటకు ఇక్కడికి చాలు.